క్రీస్తులో ప్రియులైన దేవుని బిడ్డలందరకు నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మన జీవితంలో ఒక అవకాశాన్ని కలుగజేశాడు. దేవుడి భూమి మీద మనిషిని దేవుని స్వరూపములో దేవుని పోలిక చొప్పున చేశాడు. దేవుని సంకల్పం ఏంటంటే ఈ భూమి మీద దేవునిలాగా సంతోషంగా జీవించాలని. తన స్వరూపంలో చేయబడిన మనిషి స్త్రీనిగాను పురుషునిగాను సృజించిన దేవుడు ఆయనలాగా జీవించాలని దేవుని సంకల్పం. అయితే మానవుని యొక్క అవిధేయతను బట్టి, మానవుని యొక్క దేవుని ఎడల అతిక్రమం చేయటాన్ని బట్టి మరణం అనేది భూమి మీదకు వచ్చింది. అందుకోసమే మరణాన్ని బట్టి ఈరోజు మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఒక అవకాశాన్ని కలుగజేశారు. చూస్తున్న మీకు అందరికీ దేవుని ఆత్మ సహాయం చేసి మనల్ని ముందుకు నడిపించునుగాక. ఒక మనిషి మరణము తర్వాత ఆ మనిషికి జీవితం ఉన్నదా? ఆ అంశాన్ని బట్టి మనము ధ్యానించబోతూ ఉన్నాం. మరణము తర్వాత మనిషికి జీవితం ఉన్నదా? ఒక మనిషి భూమి మీద కొంతకాలం జీవిస్తాడు. మనిషి ఎప్పుడు జన్మిస్తాడో ఎవరు చెప్పలేరు. మరణించటం కూడా ఏ మనిషి చెప్పలేడు. అయితే మానవులంగా మనం ఈ భూమి మీద బ్రతకటానికి మాత్రం సమయాలు పెట్టుకుంటున్నాం. అది వేరే సందర్భం, టాపిక్, అది నా విషయం కాదు. మరణం తర్వాత మనిషికి జీవితం ఉన్నదా అనే అంశంలో మనిషిలో 3 భాగాలు ఉన్నాయి. భాగాలంటే శరీరం, ప్రాణం అంటే రక్తం, ఆత్మ. ఈ 3 కలిస్తేనే మనిషి. ఈ సృష్టిలో మనిషికి తప్ప ఏ ప్రాణులకు ఆత్మ లేదు. ఒక మనిషి ప్రాణం విడిచిన తర్వాత ఎలా జీవితం ఉన్నది అనేది ధ్యానిస్తూ, ఒక మనిషి పేరు సత్యరాజు అనుకుందాం. సత్యరాజు చనిపోయాడు అంటాం. ఈ మాట ప్రతి ఒక్కరూ అనే మాట. ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరనే మాట. ఇది ఒక్కరు ఏదో ప్రత్యేకించనే మాట కాదు. చనిపోయాడయ్యా, చనిపోయాడు. ఈ దేహాన్ని ఆత్మ వదిలి వెళ్ళిపోవటమే ప్రాణం పోతుంది. వెళ్ళిపోయిన ఆత్మకు జీవితం ఉంటుంది. పోయాడు అనగా, పోయాడు అనే మాటలో అంటే ఎక్కడికో జీవితం అనేది ఉంది. అయితే వెళ్ళినటువంటి ఆత్మకు, ఆ ఆత్మ పరలోకంలో కావచ్చు, స్వర్గం కావచ్చు, లేక నిత్య నరకం కావచ్చు, వెళ్ళాల్సిందే. మరి కొంతమంది ఏమంటారంటే చనిపోయిన వాళ్ళు దెయ్యాలు అవుతారంటారు. అది కూడా వేరే టాపిక్, దాని గురించి కూడా తెలుసు. అయితే ఇప్పుడు మనం ధ్యానిస్తున్నది పరిస్థితి ఏంటంటే, మన అంశ భాగం చనిపోయిన తర్వాత మనిషికి జీవితం ఉన్నదంటే వెళ్ళాడు అనే మాట ఉంది కనుక తప్పనిసరిగా ఉందని అంతే. నువ్వు నమ్మినా ఉంది, నమ్మకపోయినా ఉంది. ఉదాహరణగా
అమెరికా అనే ఊరు ఉంది భూమి మీద. అయితే చూసి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు అమెరికా ఉందని. నువ్వు చూడలేనంత మాత్రాన అమెరికా లేదని ఎలా చెప్పగలుగుతావు? అందుకని దేవుడు ఏమంటాడంటే, ఆయన ప్రసంగంలో ధనవంతుడు లాజరు గురించి మాట్లాడతాడు. ధనవంతుడు మనిషే, లాజరు మనిషే. వాళ్ళు చనిపోయిన తర్వాత లాజరు యొక్క ఆత్మ అబ్రహాము రొమ్మును కొనుక్కోబడినదని, ధనవంతుని ఆత్మ పాతాళములో విడిచిపెట్టబడిందని. ప్రభునందు దేవుని బిడ్డలారా, అందుకనే మరణము అందరికీ ఉంది. మరణమును చూడక బ్రతుకున్నారెడెవడు? పాతాళ వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు? మరణమును చూడక ఎవరు బ్రతుకుతారు భూమి మీద? అందరికి మరణం వస్తుంది. అందరికి మరణం వస్తుంది. ధనవంతుడికి మరణం వచ్చింది, లాజరుకు మరణం వచ్చింది. మరణం అనేది దేవుని బిడ్డలకు రాజ్యమార్గం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే మరణం అనేది క్రీస్తుని ఎరగని వారికి అది ఒక దుఃఖం, విచారకరం. కొంతమంది మరణించిన భక్తులను చూస్తే ఆశీర్వాదకరం. కొంతమంది మరణించిన వారిని చూస్తే అదొక చీకటి. అందుకని దేవుని బిడ్డలకు మరణం అనేది రాజమార్గం. అది రాజమార్గం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఇంకా మరణం అంటే దేవుని బిడ్డలు అనేవారు భయపడవలసిన అవసరం ఏమీ లేదు. చాలా మంది ఏం మాట్లాడతారంటే, దేవుని బిడ్డలు అనేవారు చనిపోతే, వాళ్ళు ఈ లోకాన్ని వదిలిపోతే, లేక బైబిల్ గ్రంథం వారిని బట్టి ఏం మాట్లాడుతుందంటే, క్రీస్తునందు నిద్రించిన వారు మొదట లేస్తారని లేఖనం చెప్తుంది. నిద్ర అన్నాడు. ఈ క్రీస్తునందు నిద్రించిన వారి యొక్క ఆ మరణం యొక్క పరిస్థితి తెలియనటువంటి కొంతమంది, ఆ శక్తిని తెలియనటువంటి, మేము గొప్పవారమని చెప్పుకుంటున్న వారు ఈ చనిపోయిన వారి గురించి మాట్లాడేది ఏంటంటే, వారి దేవుడు నిజమైన దేవుడైతే ఎందుకు వచ్చింది? ఒక వ్యక్తి బాప్తీసం తీసుకునేటప్పుడు ప్రమాణాలు ఉంటాయి. నీకు తెలియదు ఆ విషయం. అక్కడ ఏముంటుందంటే ప్రమాణాలు ఉంటాయి. ప్రమాణం అంటే మరణమైన ప్రమాణం చెప్పేసి బాప్తీసం తీసుకుంటాం. అయితే మరొక విషయాన్ని కూడా నేను ధ్యానిస్తాను ఉంటున్నాను. మనిషి భూమి మీద జీవించే జీవితం ఏంటంటే, పాపాలు రెండు రకాలు. మొదటిది ఏంటంటే జన్మ పాపం, కర్మ పాపం అంటారు. జన్మ పాపం అంటే అసలు ఒక భక్తుడు ఏమన్నాడంటే, నా తల్లి నన్ను పాపులని గర్భం ధరించనని అన్నాడు. అయితే ఏ పాపమైనా, అందుకు దీనికి ఈ జన్మ పాపం, కర్మ పాపం అనే దానికి పరిశుద్ధ గ్రంథం ఒక గొప్ప హెచ్చరిక ఇస్తా ఉంది. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమే ఉండగా క్రీస్తు మనలో కూడా బ్రతికించునని లేఖనం చెప్తుంది. కనుక ఏ పాపమైనా నేను ప్రకటిస్తున్న నా యేసయ్య నీకు ఒక మంచి అద్భుతమైనటువంటి విజయాన్ని కలుగజేస్తాడు. ఈ రెండు పాపాలు తీసేయటానికే మనిషి కుమారుడుగా భూమి మీదకి వచ్చాడు. మనిషిని రక్షించడానికి మనిషే కావాలి. మనిషికి సహాయం చేయడానికి మనిషే కావాలి. మరొక జంతువులాగానో మరొక పక్షులాగానో మనిషికి సహాయం చేయటానికి వస్తే మనిషి ఏం చేస్తారంటే భయపడతాడు. ఏంటని ఆలోచన చేయండి. నేను ప్రకటిస్తున్న నా యేసయ్య సమాధిని జయించి తిరిగి లేచి ఆరోహణమైలిన నా దేవుడు మరలా వస్తాడు భూమి మీదకి.
ఆయన రాకముందే మనిషి ప్రాణం పోకముందే ఇది నీకు ఒక మంచి అవకాశం, నీకు సంతోషమైన సువార్త. మత్తయి సువార్త 1:21 ప్రకారం తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టదు. యేసు అంటే మత స్థాపకుడు కాదు. అసలు పరిశుద్ధ గ్రంథంలో క్రైస్తవం మతం అని ఎక్కడ ఉందండి? మార్గం. యెర్మీయా గ్రంథం 6:16 మనం చదివితే అక్కడ మార్గాలలో నిలిచి చూడండి, పురాతన మార్గాన్ని గురించి అని ఆలోచించండి అన్నాడు. యేసు మార్గం, మంచి మార్గం, పరలోకానికి తీసుకెళ్లే మంచి మార్గం. నీ ప్రయాణం కొనసాగాలంటే ఏదో ఒక మార్గంలో ఉండాలి. నువ్వు వెళ్ళాల్సిన గమ్యానికి వెళ్ళాలంటే ఆ ఊరు వెళ్తున్న మార్గానికి ఆ బస్కి ఎక్కితేనే నువ్వు వెళ్ళగలవు. అంతేగాని ఏ మార్గంలో అయినా ఆ మార్గాన్ని అక్కడికి వెళ్ళిపోవచ్చు అంటే అది వీలు పడదు. ఉదాహరణగా ఒక ఢిల్లీ వెళ్ళాలి మనం, దానికి సంబంధించినటువంటి అక్కడికి వెళ్ళి ఆ ట్రైను లేకపోతే విమానమో ఏదో ఎక్కితే అక్కడికి వెళ్తావు. అంతేకాని అక్కడికి వెళ్ళకోకుండా నువ్వు ఢిల్లీ వెళ్ళాలి కానీ అమెరికా వెళ్ళటానికి వెళ్ళేటువంటి వెహికల్స్ ఎక్కావు, వెళ్ళగలవా? వెళ్ళలేవు. కనుక నా ప్రభు మంచి మార్గమై ఉన్నాడు. అందుకోసమే ప్రభునందు దేవుని బిడ్డలారా, మరణము తర్వాత మనిషికి జీవితం ఉంది. చనిపోయిన వాళ్ళ గురించి బ్రతికి ఉన్న వాళ్ళు చాలా వేరే రకంగా మాట్లాడతారు. కనుక చెప్పబడిన అంశాలన్నింటిని బట్టి కూడా మరణము తర్వాత మనిషికి జీవితం ఉంది. అది ఎలా ఉందంటే చనిపోయాడు ఆ పదంలోనే ఉంది. ఈ మాటల చేత ఈ భూమి మీద నువ్వు మనస్సు మార్చుకొని మంచి మనిషిగా, నేను ప్రకటిస్తున్న నా యేసయ్య నీకు మనోనేత్రం తెరవచేయబడి ఈ మాటలు వింటున్న చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆ నిత్య మోక్ష మార్గానికి నా దేవుడు ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన మా యేసయ్య, మీ పరిశుద్ధ శ్రేష్ఠాన్ని బట్టి స్తోత్రం. ఇంతవరకు అందించిన నీ మాటలను బట్టి కృతజ్ఞతలు స్వామి. ఎంతమంది ఈ మాటలు వింటున్నారో చూశారో వారి కుటుంబాల్లో మీ దీవెన అనుగ్రహించండి. మరి ముఖ్యంగా ఇదే జీవితము కాదు, మరణము తర్వాత జీవితం ఉందన్న సత్యాలు విన్న నీ బిడ్డలు నీ వాక్యానికి లోబడి తమను తాము తమ ఆత్మలు నీ కొరకు అప్పగించుకున్నట్లుగా కృప వారికి అనుగ్రహించమని, సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ ప్రార్థన అవసరతల కొరకు అభిషిక్తుని కృపా చర్చ్ పాస్టర్ కె పీటర్, కొత్తపట్నం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా యొక్క ఫోన్ నంబర్ 7336662102, 9948343201, 7396621024, 9948343201. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.